సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు భరత్ తాటి అండి. నేను హైకోర్టు అడ్వకేట్‌ని. ఓకే. సార్ మరి పొలిటికల్‌గా కొన్ని క్వెషన్‌లు అడుగుతాను చెప్తారా? చెప్తాం. ఓకే సార్. సార్ ఏం లేదు. తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు ఎన్నికల హడావిడి స్టార్ట్ అయింది. తెలంగాణ కాదు ఓవరాల్‌గా దేశం మొత్తం కూడా. సో దేశంలో అయితే ఈసారి 370 నుంచి 400 ప్లస్ అంటే ఎన్డీఏ కూటమి ద్వారా బీజేపీ అధికారంలోకి వస్తదని చెప్పేసి రకరకాలుగా చర్చోపచర్చలు నడుస్తా ఉన్నాయి. అదేవిధంగా మన ఇండియా కూటమి ద్వారా కూడా వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా అధికారంలోకి వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా మన తెలంగాణలో చూసుకుంటే 17 సీట్లు ఉన్నాయి సార్. ఈ 17 సీట్లు మరి ఎంపీ సీట్లు మరి ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంటుంది ఏంటి? ఒక అడ్వకేట్గా మీ అభిప్రాయం ఏంటి? ప్రత్యేకంగా ముందుగా యోయో టీవీ వాళ్ళకు చాలా అభినందం ఈ కార్యక్రమం చేయడానికి. నేను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ 3 పార్టీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ప్రజలను ఆ ఓట్ల రూపంలో అడగనికి వెళ్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మీరు చెప్పాలంటే ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు జి కిషన్ రెడ్డి గారు ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు వహిస్తూ, పార్లమెంట్ సభ్యునిగా బాధ్యత వహిస్తూ, ఇంకా సెంట్రల్ మినిస్టర్గా బాధ్యత వహిస్తూ ఇక్కడ మీరు ప్రత్యేకంగా పార్లమెంట్లో సికింద్రాబాద్ పార్లమెంట్ గురించి చూస్తే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషను దాదాపు నేను పుట్టినప్పటి నుంచి కాకుండా 100 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది లేకుండా ఇక్కడ ప్యాసింజర్లకు కానీ కామన్ పీపుల్కి కానీ ఇక్కడ ఎంత ఘోరంగా ఉండేదంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషను కంపు కొట్టేది ఒకప్పుడు. సో దీనికి మోడీ గారు వచ్చినాక ఈ 5 సంవత్సరాలలో దాదాపు 700 కోట్లు దీనికి నిధులు కేటాయించి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 28వ తారీఖు ఆ మోడీ గారు ప్రత్యేకంగా వచ్చి ఇనాగ్రేట్ చేశారు. ఆ ఇనాగ్రేషన్ జరిగిన తర్వాత కూడా కిషన్ రెడ్డి గారు లోకల్ పార్లమెంట్ సభ్యులు దాదాపు 3-4 సార్లు వచ్చి ఎక్కడ ఏం జరుగుతుంది లోకల్ అఫీషియల్స్తోని, జీఎం గారితోని, వాళ్ళతోని మొత్తం చూసుకుంటే దాదాపు 25% పనులు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. మళ్ళా కూడా ఈ రైల్వే స్టేషను రీడెవలప్మెంట్ అనేది ఒక ఎయిర్పోర్ట్కి మించిన సదుపాయాలు కలిగిస్తూ ఒక 100 సంవత్సరాలకు ఎట్లుండాలో రైల్వే స్టేషన్ ఆ విధంగా రూపు మార్చే విధంగా పనిచేస్తున్నారు. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేకంగా అంటారు, ప్రతి మనిషి వ్యతిరేకిస్తుంటారు. కానీ కిషన్ రెడ్డి గారు దాదాపు నేను కిషన్ రెడ్డి గారిని గమనిస్తుంటే పొద్దున 5 గంటలకు నిద్ర లేచినప్పటి నుంచి దాదాపు రాత్రి 11-12 గంటల వరకు సమయం వరకు నిరంతరం ప్రజలకు ఎంత మంచి చేస్తే, ఎంత బాగా చేస్తే బాగుంటుందా అనే మనిషి ఈ 5 సంవత్సరాలలో కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా ముందు సహాయ మంత్రి హోమ్ మినిస్ట్రీ ఉండే, సహాయ మంత్రి ఉన్నప్పుడు ఆర్టికల్ 370 ఎప్పుడైతే ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ని మనము ఇది చేసామో అక్కడ నిర్ణయాలు కూడా కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా తన రోల్ ప్లే చేసి దాదాపు సంవత్సరంన్నర అక్కడే ఉండి శ్రమించి అక్కడ ప్రజలను ఒప్పించి అక్కడ పార్టీస్ని ఒప్పించి అట్లా అంత ప్రజల నుంచి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని తను ఆర్టికల్ 370లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించి ఈరోజు జమ్మూ కాశ్మీర్ అనేది ఎంత సుభిక్షంగా ఎంత సంతోషంగా ఉన్నారంటే అక్కడ ప్రజలు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ అంటే అల్లర్లు, టెర్రరిస్ట్ అటాక్లు, ఆర్మీ వాళ్ళనైతే జవాన్లను మన బార్డర్లో పనిచేయనివ్వకుండా రెడ్ లిస్టులు కానీ ఈ రాళ్లతోని కొట్టుకుంటూ కాళ్ళతోని తొక్కుడు ఇవన్నీ చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీరు ఒక సంతోషమైన వాతావరణము, అక్కడ ప్రజలు ఎంతో వాళ్ళకు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనికి అంతా కిషన్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారు. దాని తర్వాత కిషన్ రెడ్డి గారికి మోడీ గారు బాగా పనిచేస్తున్నారని తనని గొప్పగా పనిచేస్తున్నారని తనని టూరిజం అండ్ కల్చర్ మినిస్ట్రీగా అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్మెంట్ దీని ప్రకారంగా చేస్తే కూడా ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక చదువుకున్న వ్యక్తిని, ఒక అడ్వకేట్ అయినందుకు నాకు ఇంటర్నల్గా నేను ఎవ్రీడే పాలిటిక్స్ ఏం జరుగుతుంది ఏంటి అని చూస్తే మనకి ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో ఒకప్పుడు 100 సంవత్సరాల నుంచి మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ప్రజలు ఎంత ఘోరంగా ఉండేదంటే పరిస్థితి అంత ఘోరంగా ఉండేది. ఈ కాంగ్రెస్ ఎట్లయితే 60 ఏళ్ళు పాలించిందో ఒక్క రోజు కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మన ఇండియాలో భాగం అంటూ వాళ్ళు అనుకోకుండా
వాళ్ళను ఒక పక్కన పెట్టేస్తే ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి దాదాపు 60 సార్లు విజిట్ చేసి అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ చూస్తూ వాళ్ళు మనలో భాగమని, వాళ్ళు ఇండియాలో భాగమని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎంతో నిధులు కేటాయించి వాళ్ళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 స్టేట్స్లో వాళ్ళు 1% మనకు ట్యాక్స్ ఇండియాకి కాంట్రిబ్యూట్ చేస్తే మన ఇండియన్ ప్రభుత్వము వాళ్ళకు 3000% నిధులు కేటాయించి, అంటే ₹1 వాళ్ళ నుంచి మనకు ఆదాయం వస్తే 3000 రూపాయలు రిటర్న్ ఇచ్చి వాళ్ళకు డెవలప్మెంట్ సహకరిస్తుంది. కాబట్టి మోడీ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఎంతో కీలకమైన బాధ్యత వహిస్తున్నారు. దీనికి ప్రజలు నిజంగా కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది నిజంగా చిత్తశుద్ధితో ఏదో ప్రతిపక్షాలు ఏదో అనడం అది చేయడం కాదు, ప్రత్యేకంగా ప్రజలు మేల్కొని ఎక్కడ ఏం జరుగుతుంది అభివృద్ధి అనేది గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ సార్. కానీ బట్ ఈసారి మరి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఇక్కడ 17 సీట్లకు గాను కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు, బీజేపీకి ఎన్ని రావచ్చు, బీఆర్ఎస్కి ఎన్ని రావచ్చు? ఎందుకంటే ఇక్కడ సరే ఎలాగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి కిషన్ రెడ్డి గారు సీట్ కన్ఫామ్ అయింది. నాగేందర్, ఇది దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని అంటున్నారు. అదేవిధంగా పద్మారావు గారు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నారు. సో వీళ్ళు ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండదు? ముగ్గురు మధ్యలో పోటీ ఏం లేదండి. కిషన్ రెడ్డి గారికి చాలా సానుభూతితో అసలు ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ అయితే ఎప్పుడు ఎలక్షన్ డే వస్తుంది అనే వాతావరణంలో ఉంది. ముగ్గురు టాలెస్ట్ లీడర్స్, దాంట్లో నేనేమి ఇది లేదు. పద్మారావు గారు నాగేందర్ గారు కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి తను కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ ప్రజలు అనేది ఈ రోజులలో ప్రజలు చాలా గమనిస్తున్నారు ఎవరు ఏంటి అనేది. కిషన్ రెడ్డి గారు దాదాపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబర్పేటలో ఎన్నెన్నో డెవలప్మెంట్స్, ఎన్నో పార్కులు, పార్కులు రీడెవలప్మెంట్ కానీ ఎంతోమంది అంబర్పేటలో. కాకపోతే ప్రజలు కూడా ఏం చేస్తారంటే ప్రజలకు కూడా ఏదో ఒక రూపంలో, మధ్య రూపంలోనో కానీ డబ్బుల రూపంలో కానీ ఎలక్షన్ మూమెంట్లో అంతా ఇది చేసుకొని ప్రజల్ని వాళ్ళు ఇది చేసుకొని ఒక్కోసారి ఓడిపోయే పరిస్థితి కూడా వచ్చింది కిషన్ రెడ్డి గారికి. కానీ ఈసారి ప్రజల్ని తప్పకుండా మేము కూడా, అంటే లైక్ కిషన్ రెడ్డి గారు కూడా ప్రజల పట్ల ఇంటింటికి తిరుగుతూ తను కంపల్సరీ ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.